దివ్యల మాధురి ఈ పేరు ఏపీ తెలంగాణలో ఇప్పుడొక హాట్ టాపిక్. ఆమె ఏం చేసినా ఒక్క సంచలనమే. ఆటలు పాటలు వన్నెలు చిన్నెలు వాట్ నాట్. అబ్బో అదో పెద్ద కథ అనేస్తారు ఎవరైనా. తనను ట్రోలింగ్ చేస్తున్నా ఎంత మాత్రం లెక్క చేయక దూసుకెళ్లే సోషల్ మీడియా సడన్ స్టార్, టెక్లీ లేడీ సూపర్ స్టార్ గాను ఆమెకు పేరు. అలాంటి దివ్యల మాధురికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారు? హ్యావ్ ఏ లుక్. దివ్యల మాధురికి కోపం వచ్చింది. ఏ మాట చివుక్కుమందో, ఏ కామెంట్ కాకరేపిందో తెలియదు కానీ ఎప్పుడు సరదాగా ఉండే ఆమె ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఆ మాటకొస్తే మాధురి రూటే సపరేటు. గత కొంతకాలంగా ఆమె క్రోనాలజీని చూస్తే దువ్వాడ శ్రీనివాస్తో అడల్టరీ అయితే తప్పేంటని ఈ సమాజాన్ని నిలదీసిన మాధురి అప్పట్లో అబ్బో అదో బోల్డ్ స్టోరీలేండి అనిపించేశారు. ఆ పైన యాక్సిడెంట్లతో కూడిన యాక్షన్ సీన్లతో ఆనాటి కథ రక్తి కట్టించేశారు. ఆస్పత్రిలో చేరికలు, సెంటిమెంట్ సీన్లు పండించడాలు, లెక్కలేనన్ని ఎపిసోడ్లు డైలీ సీరియళ్ల కన్నా మించి నడిచాయి. ఆ తర్వాత ఆమె నేమ్ అండ్ ఫేమ్ తో పాటు ఫామ్ కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ప్రమాదం నుంచి వెంటనే కోలుకున్న దివ్యల అండ్ దువ్వాడ జోడీ సడన్ సర్ప్రైజ్ గా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఫోటోషూట్లలో ఒక్కటే హడావిడి చేశారు. కట్ చేస్తే మాధురి కుకరీ షో సైతం స్టార్ట్ చేసి మా రాజాకు ఈ స్వీట్ అంటే ఇష్టం, ఆ హాట్ అంటే ప్రాణమంటూ కర్రీస్తో కబడ్డీ ఆడేశారు. రకరకాల డిషెస్తో డిష్యూమ్ డిష్యూమ్ అనేశారు. అంతేనా, మాధురి శ్రీనివాస్ జంట దసరా సంబరాలు, దీపావళి వేడుకలు వగైరాలు నెక్స్ట్ లెవెల్. ఫెస్టివల్ ఏదైనా సరే ఒక్క వీడియో తీసి ఫేమస్ అవడం ఎలా అన్న కొత్త రూల్స్ కానీ స్టార్ట్ చేశారా అన్న కోణంలో చెలరేగిపోయారామె. ఇక మహారాజా బర్త్డే అంటూ మాధురి చేసిన వీడియోలకు వందలు వేలేం కర్మ ఏకంగా మిలియన్లలో వ్యూవర్షిప్. ఒక్కసారిగా మాధురి సెలబ్ స్టేటస్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకుని టూ వీలర్స్ మీదెక్కి తిరగడమే కాకుండా వాటికి మార్కెటింగ్ సైతం చేసి పెట్టారు. అంటే బ్రాండ్ అంబాసిడర్లు గాను స్థిరపడ్డారన్నమాట. అలాంటి మాధురి సడన్ గా ఎందుకో ఫైర్ అవుతున్నారు. తనపై సోషల్ మీడియాలో వచ్చే రకరకాల కామెంట్లను ఎంత మాత్రం విసుక్కోకుండా ఈజీగా తీసుకునే ఆమెకు ఏ కామెంట్ ఎక్కడ తగిలిందో తెలియదు కానీ వెంటనే టెక్కలి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తనపై వస్తున్న ట్రోలింగ్ ని కంట్రోల్ చేయాలంటూ కంప్లైంట్ చేశారు. అంతేనా, మీడియా ముందు చేరి తనలాంటి మహిళలపై చేసే కామెంట్లను తక్షణమే కట్టడి చేస్తామని ఈ ప్రభుత్వం అంటోందిగా, అదేదో తన విషయంలో ఇమ్మీడియట్ గా చేసి చూపాలని, తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తేలాలని సవాల్ విసిరారామె. ఈ మధ్యన కూటమి ప్రభుత్వం మహిళలకి రక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మహిళలకి సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఎవరైనా పోస్టులు పెడితే మేము చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని ఆవిడ చెప్పడం జరిగింది. సో అవి చూశాక మాకు కూడా నమ్మకం కలిగి మా మీద ఈ మధ్యన జనసేన వాళ్ళు కొంతమంది అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో. సో విత్ ఎవిడెన్సెస్తో వచ్చి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాధురి ఇచ్చిన ఈ కంప్లైంట్ పై పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలంటున్నారు స్థానికులు.